చక్రాలు వెన్నుపాముకు ఇరువైపులా ఇడా పింగళలు మధ్యన సుషుమ్న బ్రహ్మనాడి వెన్నుపాము అడుగున ఆది పరాశక్తి అంబ కుండలిని అయి ఉన్నది. ఇది సప్త చక్రాలందు మొదటి చక్రము మూలాధారము. బ్రహ్మయోగమే పొంది బ్రహ్మానందమునే పొందుము. బ్రహ్మయోగమే పొంది బ్రహ్మానందమునే పొందుము. శ్వాసయే ధ్యాసయే మనోదృష్టిని సహస్రారమున నిలిపి ధ్యానించిన బ్రహ్మనాడి ద్వారా ప్రాణశక్తి ప్రసరించి సప్త చక్రములు జాగృతమగును. సర్వోన్నత ఆదిమ విశ్వశక్తి అంబ కుండలిని శక్తి చక్రాలలో జాగృతియగును. మూలాధారము నుండి చక్రాలను చైతన్యము గొలిపి కుండలిని శక్తి సహస్రారమునకే నడచును. బ్రహ్మయోగమే పొంది బ్రహ్మానందమునే పొందుము. బ్రహ్మయోగమే పొంది బ్రహ్మానందమునే పొందుము. శ్వాసను జంట నాసిక త్రోవల పీల్చిలోన కుంభించి నిలిపిన శరీరమున కదలికలు నిలచి మనసు శరీర ధ్యాసను మరచి నిలుచును. శరీర ధ్యాసయే మనసుకు లేకున్నా ప్రాపంచికములు మనసుకు చేరవు. జ్ఞానముచే ప్రాపంచికములను జయించిన మనిషి కర్మలే నశించును. కర్మలు నశించిన జ్ఞానానందులై ఆత్మ సాక్షాత్కారులే అగుదురు. బ్రహ్మయోగమే పొంది బ్రహ్మానందమునే పొందుము. బ్రహ్మయోగమే పొంది బ్రహ్మానందమునే పొందుము. శ్వాసను కుంభించి నేన్మరచి నిలచి నవరత్న పీఠమెక్కిన ఆత్మ సాక్షాత్కారులు ఏకస్థాయి ఘంటానాదము వలె ఏకస్థాయి ఆత్మయందు నిలిచేరు. ఏకస్థాయి ఆత్మయందు నిలచి ఓంకారనాదమునే వీరు ఆలకించేరు. ఓంకారనాద చైతన్యమే బ్రహ్మ చైతన్యమై తాధ్యాత్మమునే చెందేరు. ఆత్మ చైతన్యము విశ్వ చైతన్యముతో ఏకమై వీరు బ్రహ్మానందములై యోగులై పరవశించేరు. శ్వాసను కుంభించి నేన్మరచి ఘంటానాదము వినుమన్నా నాదమును విని పోతులూరి బ్రహ్మమును నమ్మియుండన్నా. శ్వాసను కుంభించి నేన్మరచి ఘంటానాదము వినుమన్నా నాదమును విని పోతులూరి బ్రహ్మమును నమ్మియుండన్నా. ఈ జన్మమిక దుర్లభముగాక జన్మ సాకార సద్గురుని కనరా. ఈ జన్మమిక దుర్లభము